సీఎం జగన్ పై రాయిదాడి కేసులో సతీష్ అనే అనుమానితుడిని విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం మరి కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది. సీఎంపై రాయి విసిరింది సతీషేనని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులు సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన 6గురిని అదుపులోకి తీసుకుని తాజాగా సతీష్ను మాత్రమే నిందితుడిగా పేర్కొన్నారు. మరోవైపు రాయిదాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న 6గురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. న్యాయవాది కమిషనర్ను నియమించాలని పేర్కొన్నారు. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుల వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఐదు రోజుల క్రితం సతీష్ను అదుపులోకి తీసుకున్నప్పటికీ ఇవాల్టికి చాలా వ్యత్యాసం ఉందని సతీష్ తరపు న్యాయవాది తెలిపారు. నిందితుడు మైనరేనని అందుకు ఆధార్ కార్డుకు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. అలా కాకుండా స్కూల్లో ఎంట్రీ అయిన డేట్ ఆఫ్ బర్త్, మున్సిపల్ కార్యాలయంలో వచ్చిన డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే పరిగణలోకి తీసుకున్నారని అన్నారు. సతీష్ అనే వ్యక్తి నేర చరిత్ర కలిగిన వ్యక్తి కాదని, ఆకతాయి మాత్రమేనని అన్నారు. నిందితుడి తరపు న్యాయవాది రాయి కొట్టినంత మాత్రాన హత్యాయత్నం కేసు పెడతారని ప్రశ్నించారు. గతంలో ఎక్కడైనా ఇలాంటి సెక్షన్ల కింద నమోదు చేశారని ప్రశ్నించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం మరి కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది. ఆర్డర్ కోసం ఇరువైపుల న్యాయవాదులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాయిదాడి కేసులో 307పై రిమాండ్ ఇవ్వడం జరగదని సతీష్ తరపు న్యాయవాది రాజశేఖర్ వాదనలు వినిపించారు. ఏ స్థాయి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి సతీష్ అని తెలిపారు. చిన్న రాయితో కొట్టినంత మాత్రాన అటెంప్ట్ టు మర్డర్ అవ్వదని వాదనలు వినిపించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. జగన్మోహన్ రెడ్డి రాయి కేసుకు సంబంధించి కోర్టులో కూడా వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి సతీష్ తరఫున వాదనలు వినిపించారు. రాజశేఖర్ న్యాయవాది ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. సార్, ఎలాంటి వాదనలు వినిపించారు ఈ కేసుకు సంబంధించి? ఈ కేసులో అటెంప్ట్ టు మర్డర్ చెల్లదు, 307 చెల్లదు, 324, 323 అఫెన్సే. ఇది కేవలం ఒకవేళ నిరూపించబడితే అనేటువంటిది కోర్టు వారికి చెప్పాము. రిమాండ్ 307లో రిమాండ్ ఇవ్వటం అనేటువంటిది చెల్లదు. కాబట్టి ఈ రిమాండ్ని రిటర్న్ చేయమని చెప్పి కోర్టు వారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే ముద్దాయి వయసు కేవలం 18 సంవత్సరాలు. అతను ఏ విధమైనటువంటి స్థాయి లేనటువంటి వ్యక్తి, ఒక పేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ముద్దాయి సతీష్కి ఏ విధమైనటువంటి ఎనిమిటీ పోలీస్ వారు ఎస్టాబ్లిష్ చేయలేదు. కాబట్టి 307 రాదు అని చెప్పాము. అలానే ఒక సింపుల్ చిన్న రాయితో కొట్టినంత మాత్రాన అది అటెంప్ట్ టు మర్డర్ అవ్వదని వాదించడం జరిగింది. కోర్టు వారు పరిశీలించి రిమాండ్ ఇవ్వాలా లేదా అన్నది ఆర్డర్ ఇవ్వాల్సి ఉంది. దానికోసం ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తాం. అంటే ఎవరైతే నిందితున్నాడో మేజరు మైనరు అనేవి వాదన కూడా జరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎలాంటి వాదన జరిగింది? వారు ఒక బర్త్ సర్టిఫికెట్, మేబీ ఏ ఫాల్స్ అండ్ ఫేక్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది కోర్ట్. ఆ సర్టిఫికెట్ని మేము డిస్ప్యూట్ చేశాం. కోర్టు వారిని ఈ ముద్దాయిని నిజంగా మేజరా మైనరా అనేటువంటిది డిక్లేర్ చేసే ముందు హాస్పిటల్ డాక్టర్ గారితో ఎగ్జామిన్ చేయించి అతని యొక్క ఏజ్ని డిటర్మైన్ చేయమని చెప్పి మేము కోర్టు వారికి చెప్పడం జరిగింది. ఆ విషయంలో కూడా కోర్టు వారు పరిశీలిస్తూ ఉన్నారు. ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తూ ఉన్నారు సార్? చూద్దాం, అది కోర్టు వారు రిమాండ్ ఇస్తారా లేదా అనేటువంటిది మా వాదనలు మేము వినిపించడం జరిగింది. కోర్టు వాళ్ళు రిమాండ్ ఇచ్చినట్లయితే మేము బెయిల్ ఫైల్ చేస్తాం. కోర్టు వారు రిటర్న్ చేసి 41 నోటీస్ ఆర్డర్ చేస్తే బెయిల్తో పని ఉండదు. పీపీ గారు ఏమైనా వాదనలు వినిపించారా? ఎలాంటి వాదనలు వినిపించారు? పీపీ గారు ఈ సింపుల్ ఇంజరీని కూడా 307 అట్రిబ్యూట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. ఈ ఇంజరీ కేవలం లాషినేషన్ ఇంజరీ మాత్రమే, ఇది గీత మూలన ఏర్పడినటువంటి ఇంజరీ అని చెప్పి మేము వాదించడం జరిగింది.
ప్రధానంగా ఏదైతే తన బర్త్ డేట్కి సంబంధించిన పై కూడా డాక్టర్తో ఎగ్జామిన్ చేయాలంటూ కూడా లాయర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి వాదనలే జడ్జి ముందు వినిపించామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మా వాదనలకు సంబంధించి మేము ఖచ్చితంగా మా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాము. కంపల్సరీగా రిమాండ్ కనుక వేస్తే బెయిల్కి మేము అప్లై చేసేందుకు కూడా ముందుగా ఉన్నామంటూ కూడా లాయర్ చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తామని. కెమెరామెన్ సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ. రాయదాడి కేసులో సతీష్ నేరం చేసినట్టు రిపోర్టు తీసుకున్నారని లాయర్ సలీం అన్నారు. బలహీన వర్గానికి చెందిన సతీష్ నిరికించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారని, ఎన్నికల్లో లబ్ధి కోసమే కొంతమంది ప్రయత్నం చేస్తున్న విషయాలను కోర్టు ముందుంచినట్టు సలీం చెప్పారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన కేసుకు సంబంధించి నిందితుల్ని కొద్దిసేపటి క్రితమే కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వాదనలు కూడా వినిపించడం జరిగింది. అసలు ఈ కేసుకు సంబంధించిన వాదనలు ఏ విధంగా జరిగాయో మనతో మాట్లాడేందుకు లాయర్ సలీం ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. సార్, అసలు ఎలా జరిగిన ఈ వాదనలు అనేవి ఏమి ప్రధానంగా మీరు మెన్షన్ చేయడం జరిగింది? ఈ జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో ముద్దాయిగా ఉన్న సతీష్ని ఈరోజు కోర్టు ప్రొడ్యూస్ చేశారు. ఈ ప్రొడ్యూస్లో ఆయన ప్రొడ్యూస్తో పాటు ఎవరెవరిని పట్టుకున్నారు వాళ్ళ సాక్ష్యం కూడా ఇతను అగ్యూజ్గా తీసుకున్నారు పోలీసు వాళ్ళు. అది మాయా చేశారు ఈ కేసులో. మాయా చేసి ఆ బాబు కూడా ఇన్నోసెంట్ ఉన్నాడు. అసలు అతనికి జగన్మోహన్ రెడ్డికి అసలు ఏం సంబంధం ఉంది చెప్పండి? అతని పార్టీ వర్కౌట్ కాదు. కానీ ఒక ఫాల్స్ నెరేటివ్, ఒక ఫాల్స్ స్టోరీ కట్టేసి ఒక బుర్రా కథ అతని మీద నెట్టేసి అక్యూజ్గా చూపించేసి ఒక ఇన్నోసెంట్ బాయ్, ఒక బలిహీన వర్గానికి చెందిన ఒక 18 years బాయ్ని ఈ కేసులో ముద్దాయి చేసి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ టాక్టిక్స్ కింద లబ్ధి పొందాలనే విధానంలో ఉన్నారని అదే మనం కోర్టుకి చెప్పాము. ఇది ఈవెన్ దో పీపీ ఎవరు ఉన్నారో ఇది అతను రిమాండ్ రిటర్న్కి ఆయన మండిపడితే కూడా మనం చెప్పాము జగన్మోహన్ రెడ్డి అతనికి అసలు సంబంధం ఏముంది చెప్పండి. ఆయన చెప్పిన కేసులాసులో కూడా ఎనిమిటీ ఉన్న కేసులాసు ఉన్నాయి. అంటే వాళ్ళకి గొడవలు ఉన్నాయి, ఆస్తి గొడవలు ఉన్నాయి, వాళ్ళకి ఏమంటే ఫైటింగ్ గొడవలు ఉన్నాయి, వాళ్ళకి బాడీ ఇంజురీస్ అవి ఉన్నాయి. కానీ ఈ కేసులో ఈ బాబుకి అసలు ఏది క్రిమినల్ రికార్డు లేదు. ఒక పూర్ అబ్బాయి, ఒక ఇన్నోసెంట్ అబ్బాయి మీద జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కేసుని నెట్టేసి లబ్ధి పొందారని అదే మనం కోర్టుకి ఇన్లైట్ చేసాము. కోర్టు మా వాదన విన్నది, పీపీ వాదన కూడా విన్నది. దీని మీద వాళ్ళు జడ్జ్ గారు ఆర్డర్ ఇస్తారని మనం ఇప్పుడు ఆశిస్తున్నాము. మరీ కాకుండా ఇదే కేసులో మనం సర్చ్ వారెంట్ కూడా వేసాము. ఎవరెవరు పోలీస్ కస్టడీలో ఉన్నారు కదా, దాని మీద కూడా ఇప్పుడు మనం అడ్వకేట్ కమిషనర్ తీసుకెళ్ళి వాళ్ళు కూడా తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ఎవరెవరు చేశారో 340 IPC కింద పోలీస్ మీద కూడా కేసు పెడతామని నేను ఆశిస్తున్నాము. సంబంధించిన వాదనలు ఏవైతే ఉన్నాయో డిఫెన్స్ వాదనలు వినిపించినట్టుగా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించిన నిందితులకు తరపున ఏదైతే డేటా బర్త్కు సంబంధించి ఏదైతే అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలపై కూడా మేము నివేదించాము. మేము అనుకున్న రీతిలో తీర్పు వస్తుందో కూడా ఆశిస్తున్నామంటూ కూడా లాయర్లు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.